నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమ యుద్ధం ఎపిసోడ్ 3. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. పెళ్ళికి వచ్చిన వారందరూ ఆ అమ్మాయిని చూడగానే ఆశ్చర్యపోయారు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. చూస్తుంటే గొప్పింటి దానిలా, పెద్ద చదువులు చదువుకుంటున్న దానిలా ఉంది అని ఒక ఆవిడ పక్కనున్న ఆవిడతో గుసగుసగా అన్నది. అవును వదిన, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న మన ఊరి పక్కనే ఉంటారు. కానీ నేను ఈ అమ్మాయిని సరిగ్గా చూడలేదు. ఎంత అందంగా ఉంది, అసలు వీళ్ళ కూతురేనా అన్నట్టుగా ఉంది. మన బాబు మంచితనం గురించి తెలుసుకొని అమ్మా నాన్న లేరు, ఒంటరివాడు అని తెలిసిన వాళ్ళ అమ్మాయిని వీడితో పెళ్లి జరిపిస్తున్నారు. మనకు ఏమీ కాకపోయినా మన ఊరి కోసం ఎంతగానో చేసిన ఆ అబ్బాయి అంటే అందరికీ ఇష్టం. అతన్ని పెళ్లి చేసుకోవడానికి చాలామంది అమ్మాయిలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ నిజం చెప్పాలి అంటే మన బాబు కంటే ఆ పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది. వాళ్ళిద్దరినీ చూస్తుంటే కన్నుల పండుగలా ఉంది. హా, నువ్వు చెబుతున్నది నిజమే వదినా. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా నాజుకుగా పెరిగినట్టు కనిపిస్తుంది. మరి ఈ పల్లెటూరులో మొరటిగా ఉండే మనవాడితో సర్దుకుపోగలదా? కాపురం సాఫీగా సాగుతుందంటావా అని పెళ్ళికి వచ్చినవా అమ్మలక్కలు అనుకుంటూ ఉన్నారు. పెళ్లి తంతు అయిపోగానే రెస్ట్ తీసుకోవడానికి గదిలోకి వెళ్ళిన జంట సైలెంట్గా ఉన్నారు. అబ్బాయి అమ్మాయి వైపే చూస్తూ ఆమెను కళ్ళలో నింపుకుంటూ ఉన్నాడు. బయట వాళ్ళు అనుకునే మాటలు పెళ్లి కొడుకు చెవున పడ్డాయి. అతను పెళ్లి కూతురు వైపే చూస్తూ గట్టిగా ఆమెకు వినబడేలా గొంతు సవరించుకున్నాడు. ఆమె తలెత్తి అతని వైపు చూడగానే అతను కాస్త చిరునవ్వు నవ్వుతూ, నీకు వినపడుతుందా బయట వాళ్ళు అనుకునే మాటలు? ఒకవేళ నిజంగానే నువ్వు కూడా మీ అక్కలాగా పారిపోవాలని చూస్తే మీ అమ్మా నాన్నను ఎప్పటికీ క్షమించెను. అసలు ఏం చేస్తానో నాకే తెలీదు అని అతను అనగానే ఆమె తలదించుకుంది. ఇష్టం లేకుంటే మీ అక్క నాతో పెళ్ళి వద్దు అని ముందే చెప్పాలి కదా. ఆమె చేసిన తప్పు వల్ల నీకు నాతో పెళ్ళి జరిగింది. ఇంకా నువ్వు చదువుకుంటున్నావని నాకు తెలుసు. నువ్వు వయసులో చిన్నదానివని కూడా తెలుసు. కానీ నా పరువు, మీ అమ్మా నాన్నల పరువు పోకూడదని ఈ పెళ్లి చేసుకున్నాను. నాకు మరో దారి కనిపించలేదు. నువ్వేమీ బాధపడకు. నువ్వు మీ అక్కలా చెయ్యవని నేను నమ్ముతున్నాను. ఇంకో విషయం, మీ అక్కను నేను ప్రేమించలేదు. కేవలం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. పెళ్ళి తర్వాత ఎలాగో ప్రేమ మొదలవుతుంది కదా అని నేను ఒక ఒంటరి వాడిని. నన్ను చేసుకోవడానికి చాలామంది సిద్ధంగానే ఉన్నారు. కానీ నాకు ఒక కుటుంబం కావాలని ఆశపడుతున్నాను. అందుకే మీ అమ్మా నాన్నలు ఈ సంబంధం చెప్పగానే నేను మీ కుటుంబాన్ని నా కుటుంబంలా అనుకున్నాను. నిన్ను మొదటిసారి మీ ఊరి చెరువుగట్టు దగ్గర చూశాను. చాలా సంతోషంగా ఉన్నావు. నీ సంతోషానికి నేను అడ్డురాను. మీ అమ్మా నాన్నలను కూడా నా కుటుంబంలో చూసుకుంటాను. నీకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా దగ్గర నటిస్తూ నన్నే మోసం చేయాలని చూస్తే నేను అస్సలు క్షమించను. ఏం చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక నాతో పాటు మన ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. బయట మీ అమ్మా నాన్నలు నీతో మాట్లాడాలని చూస్తున్నట్టున్నారు. నేను వెళ్ళి వాళ్ళని లోపలికి పంపిస్తాను అంటూ అతను ఆ గదిలో నుండి బయటకు అడుగు వేస్తూనే తిరిగి వెనక్కి చూసి, అది నీ పేరేమిటో మర్చిపోయాను, ఒక్కసారి నీ పేరు చెప్పవా అని అడిగాడు. ఆమె మౌనంగా తలదించుకొనే ఉంది. ఆమెను ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బయటే ఉన్న పెళ్లి కూతురి అమ్మా నాన్నల వద్దకి వెళ్ళాడు. వాళ్ళు
అతన్ని చూడగానే భయపడుతూ కుర్చీలో కూర్చున్న వాళ్ళు పైకి లేచి నిలబడ్డారు. అయ్యో, మీరెందుకండి భయపడుతున్నారు? తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. మీరు సరైన సమయానికి మంచి నిర్ణయం తీసుకున్నారు. మీ పెద్ద కూతురు ఇలా చేస్తుందని మీకు తెలీదు కదా. అయినా ఆ విషయం నేను గుర్తు చేసుకోవాలి అనుకోవడం లేదు అని అతను అనగానే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ రెండు చేతులు జోడించి నమస్కరించారు. బాబు, నీ మంచితనం గురించి విన్నాను, కానీ ఈరోజు కల్లారా చూస్తున్నాను. నీ స్థానంలో మరొకరు ఉండి ఉంటే మమ్మల్ని నడి రోడ్డుపై పెట్టేవారు. కానీ ఆ దేవుడు ఎవరితో ముడిపెడతాడో మనకు ఎలా తెలుస్తుంది? ఈ అమ్మాయి చాలా మంచిది. చిన్నప్పటి నుండే చూస్తున్నాను. ఓర్పులో సీతాదేవి లాంటిది. నీ మనసుకు నచ్చని పని ఎప్పటికీ చేయదు. చదువు సంస్కారం కలిగిన అమ్మాయి అని అతను పెళ్లి కూతురి గురించి గొప్పగా చెప్పాడు. పెళ్లి కొడుకు పెద్దలపై చిరునవ్వు తెచ్చుకొని, మామయ్య గారు, తను మీ కూతురు కాదు అన్నట్టు పరాయి అమ్మాయి గురించి చెప్తున్నారేంటి? అతను పెళ్లి కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి బాబు, లోపల అమ్మాయిని చూడలేదా మీరు? ఆమె నీతో ఏమీ మాట్లాడలేదా? తనేమీ మాట్లాడలేదు. నేనే తనకు చెప్పాల్సిందంతా చెప్పాను. మీ అమ్మాయిని చూశాను. ఈరోజేంటి, నేను నిన్న కూడా చూశాను. మీ ఊరికి వచ్చినప్పుడు చెరువుగట్టు దగ్గర చిన్న పిల్లలతో ఆడుతూ ఆమె కూడా ఒక చిన్న పిల్లలా మారిపోయింది. అప్పుడే ఆమెను చూశాను అని అతను చెప్పగానే వాళ్లకు నోటమాట ఆగిపోయింది. అన్నట్టు మామయ్య గారు, మీ కూతురు పేరేమిటో నేను మర్చిపోయాను. తన పేరేమిటి అని అతను అడగగానే అతను ఉలిక్కి పడుతూ నీళ్లు నిమురుతూ, అది అది బాబు, మా అమ్మాయి మా అమ్మాయి అంటూ చిన్నదాని పేరు ప్రసన్న అంటూ ఆటో వైపు నుండి వస్తున్న లంగా ఓణిలో ఉన్న అమ్మాయిని చూస్తూ పేరు చెప్పాడు. ఆ అమ్మాయి పెళ్లి కొడుకుని చూసి భయపడుతూనే ముఖంపై ఉన్న చెమటలు తుడుచుకుంది. మామయ్య, మీకు ఇద్దరు అమ్మాయిలు అని విన్నాను. మరి ఈ అమ్మాయి ఎవరు అని ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ అడిగాడు. అవును బాబు, నాకు ఇద్దరు కూతుళ్ళు. ఈ అమ్మాయి అని అతను చెప్పబోతూ ఉండగానే అతని మనుషులు ఒక నలుగురు పరిగెత్తుకుంటూ వచ్చి, బాబు, మీరు చెప్పిన పని పూర్తి చేశాము. ఒక అమ్మాయి గురించి తెలుసుకోమన్నారు కదా. ఆవిడ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటూ వారు పారిపోయిన పెళ్లి కూతురి గురించి వివరాలు చెప్పారు. అవునా, ఆమె చేసుకున్న అబ్బాయి పేరేమిటి అని అతను అడగగానే వాళ్ళు చెప్పిన పేరు విని పెళ్లి కొడుకు కళ్ళెర్ర చేశాడు. గదిలో ఉన్న పెళ్లి కూతురు ఆ పేరు విని కళ్ళలో కన్నీళ్లు తెచ్చుకుంది. ఒక్కసారిగా లోపల నుండి పెద్ద సౌండ్ వినిపించింది. అన్నయ్య అంటూ పెళ్లి కూతురు గట్టిగా అరిచింది. అందరూ కంగారుగా లోపలికి వెళ్ళారు. ఆ అమ్మాయి తాళిని ఒక చేతిలో పట్టుకొని కన్నీటి దారాలను చెంపలపై గుర్తుగా పెట్టుకొని కింద పడి ఉంది. వెంటనే అందరూ లోపలికి వెళ్ళి చూసి పెళ్లి కూతురి పరిస్థితిని చూసి పెళ్లి కొడుకు షాక్ అయ్యాడు. అన్నయ్య అంటుంది, అసలు ఏం జరుగుతుంది? వీళ్ళకి ఇద్దరే కూతుర్లు ఉండాలి కదా, మరి ఇక్కడ ముగ్గురు ఉన్నారు, కొడుకు లేడు కదా, మరి ఈ అమ్మాయి అన్నయ్య అంటుందేంటి అని ఎన్నో ప్రశ్నలతో ఆ అమ్మాయిని చేతులతో ఎత్తుకొని మంచంపై పడుకోబెట్టాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తరువాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.